హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన సబ్స్క్రైబర్స్ అందరి సహకారంతో మన ఛానల్ సక్సెస్ఫుల్ గా 1 year అయితే కంప్లీట్ చేసుకుంది. 2024 ఏప్రిల్ 16th మన ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. ఈ సంవత్సర కాలంలో మన ఛానల్ కి 800 మంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే యాడ్ అయిపోయారు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మా ఫ్యామిలీ తరపున థ్యాంక్ యూ సో మచ్. ఏప్రిల్ 16th మేము ఛానల్ ని స్టార్ట్ చేసామంటే దానికి ఇంకో కారణం కూడా ఉంది. ఆ రోజు మా మమ్మీ 2nd బర్త్డే. అందరూ సంవత్సరంలో ఒక రోజే కదా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు, ఈ అమ్మాయి ఏంటి 2 బర్త్డేలు అంటుంది అనుకుంటున్నారా? ఈ డౌట్ కి సమాధానం కావాలంటే కామెంట్ లో అడగండి. ఎవరైనా తెలివైన వాళ్ళు ఉంటే గెస్ట్ చేసేసి చెప్పండి కామెంట్ లో. మా మమ్మీయే కాదు, మా ఫ్యామిలీ మొత్తం సంవత్సరానికి 2 బర్త్డేలు అయితే జరుపుకుంటాం. మన ఛానల్ బర్త్డేని, మా మమ్మీ 2nd బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ మేము జీవీ మాల్ కి షాపింగ్ అయితే వెళ్ళిపోయాం. ఈ నెలలోనే 25th నా బర్త్డే కూడా రాబోతుంది కాబట్టి నాకు డ్రెస్ కూడా తీసేసుకుంది మమ్మీ. అలాగే ఈ సమ్మర్ లో డైలీ వేర్ లాగా మా మమ్మీ ఒక కాటన్ శారీ, నాకు కాటన్ కుర్తీస్ అయితే తీసేసుకుంది. షాపింగ్ చేయడానికి మాకు ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఒక అరగంటలో షాపింగ్ పూర్తయిపోయింది. మేము తిరిగి ఇంటికి వచ్చేద్దాం అనుకుంటే మా డాడీ మాకు పెద్ద షాక్ ఇచ్చాడు. మీ ఇద్దరు బర్త్డేలు కదా, సెలబ్రేట్ చేసుకోరా అని చెప్పి మమ్మల్ని ట్రైన్ రెస్టారెంట్ కి అయితే తీసుకెళ్లిపోయాడు. ఇది పెద్ద సర్ప్రైజ్ నాకు, మా మమ్మీకి. నేను మమ్మీ మా అన్నయ్యలతో కలిసి మామూలు రెస్టారెంట్లకి అయితే వెళ్ళాం గానీ ట్రైన్ రెస్టారెంట్ కి ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం మా డాడీ తీసుకొచ్చాడు. దొరికిందే సందు అనుకుని మేము ఫస్ట్ స్టార్టర్స్ కింద చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ పెట్టేసాం. రైలు కూ అంటూ కోత వేసుకుంటూ తీసుకొచ్చేసింది. మన ఛానల్ బర్త్డే కాబట్టి సాయంత్రం కేక్ కటింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకున్నాము, కానీ ఇప్పుడే వద్దు, 1000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యాక ఒకేసారి పెద్ద కేక్ కట్ చేసి పార్టీ ఇద్దామని చెప్పింది మా మమ్మీ. దానికి తోడు మా చిన్నన్ని కూడా ఇంట్లో లేడు, డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు, రావడం కుదరదు అన్నాడు. అలాగే మా పెద్దన్ని కూడా పనుండి రాలేదు. మేము ముగ్గురం అయితే వెళ్ళాం. ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర ఉంటే సెలబ్రేట్ చేసుకోవడానికి, కేక్ కట్ చేయడానికి బాగుంటుంది. మా అన్నీళ్ళిద్దరూ లేరు కదా, అసలు బాగోదని ఇంకా వద్దంది మమ్మీ. మేము చిల్లీ చికెన్ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రైడ్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేశాం. ఇంకోసారి ట్రైన్ వస్తుందేమో ఎదురు చూస్తేనేమో ట్రైన్ ఒకసారి వస్తుందంట, రెండోసారి రాదంట. వేడి వేడిగా సర్వ్ చేశారేమో, టేస్ట్ అయితే అదిరిపోయింది. బిర్యానీతో పాటు మా మమ్మీకి ఒక కూల్ డ్రింక్ కూడా ఆర్డర్ ఇచ్చేసాను. ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ తర్వాత ఇంకొక దమ్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చాం. అది కూడా టేస్ట్ చాలా బాగుందేమో, ఫుల్ గా లాగించేసాం. ఇంకా లాస్ట్ లో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తో లంచ్ అయితే కంప్లీట్ చేసేసాం, నేను, మా మమ్మీ, మా డాడీ. ఇంకా రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేస్తా చిన్నపాటి ఫోటోషూట్ అయితే చేసుకున్నాం. మా ఛానల్ కి, మా మమ్మీకి బర్త్డే విషెస్ అయితే చెప్పేసాం. మీరు కూడా చెప్పండి కామెంట్స్ లో. నేను, మా మమ్మీ, డాడీ రకరకాలుగా ఫోటోలకి అయితే పోజులు ఇచ్చేసాం. నేను వీడియో ఫస్ట్ లో చెప్పినట్టు మీలో ఎవరైనా తెలివైన వాళ్ళు ఉంటే మా మమ్మీ 2nd బర్త్డే ఏంటో ఒకసారి చెప్పండి, గెస్ట్ చేయండి. మీరు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేనే చెప్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్.